ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన నిన్నటి వ్యాఖ్యలు నిజంగా ఆలోచింపజేస్తున్నాయా? ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. కూటమికి సంబంధించి జరిగిన నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏకంగా కర్నూలు పర్యటనకు సంబంధించి మోదీ గారు రావడం జరిగింది. దేశ ప్రధాని మోదీ ఏపీకి ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు చెప్పాలి, రాష్ట్రానికి ఏం కావాలో చెప్పాలి, ఏం కోల్పోతున్నామో రాష్ట్రానికి చెప్పే ప్రయత్నం చేస్తుండాలి అధినేతలు అందరూ కూడా. కానీ ఫర్ ఏ చేంజ్ సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ అనే ప్రోగ్రాంకు నిన్న డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోదీ గారితో కూడా పాల్పంచుకున్నారు వేదికను. అయితే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడాల్సిన మాటలేమిటి, తాను మాట్లాడిన మాటలేమిటియో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమైనా తట్టుకొని మనం నిలబడాలి అంతే అంటున్నారు పవన్ కళ్యాణ్. అసలు ఏమైనా లాజిక్ ఉందా ఇక్కడ మాట్లాడడానికి? కూటమికి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఈ టీడీపీ 3 పార్టీలు కలిసి అధికారంలోకి రాగలిగారు. అధికారంలోకి 3 కలిస్తే ఏమైనా మంచి జరుగుతుందా? మంచి జరగడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా ఎవరం తాకలేము అనేదే 3 పాలసీ. అధికారం కోసం 3 జతగట్టారు. కేవలం జగన్ ఓడిపోతాడు, ఓటు బ్యాంకు చీలుతుంది అనే ఉద్దేశంతో తప్ప మరొకటి కాదు అన్నది సత్యం. మరి ఇక మరో 15 ఏళ్ళు కూడా అదే మాట అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తగ్గిపోయారని అనడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. ఇక మళ్ళీ జగన్ గెలవకూడదు అంటే మేము 3 కలిసే ఉండాలి, మేము బయటకు వస్తే, మేము పొత్తులోకి బయటకు వస్తే జగన్ గెలుస్తాడు, జగన్ ఓడిపోవాలంటే మేమే అధికారంలోకి ఉండాలి, మేమే అధికారంలో ఉంటే కూటమి మరో 15 ఏళ్ళు తక్కువ కాకుండా బలంగా ఉండాలి, ఎవడు ఏం తిట్టినా నేను భరిస్తాను, ఎవడేం కొట్టినా నేను భరిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ బహిరంగ వేదిక మీద ఈ మాటలు మాట్లాడుతున్నారు. తను ఒక అధినేత పార్టీకి, జనసేన పార్టీ అనే పార్టీకి తాను ఒక అధినేత, ముఖ్య పాత్ర పోషించే వ్యక్తి. తనను నమ్ముకొని లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. జన సైనికులు అంటూ జనాల వద్దకు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళే జన సైనికులు ఉన్నారు. మరి వీళ్ళని అందరిని ఉద్దేశించి, పార్టీని ఉద్దేశించి తను ఎలాంటి ఆలోచన తీసుకుంటున్నాడో, ఎంత అసమర్థత వ్యవహార శైలి ఉందో ఇదిగో ఈ మాటల ద్వారా తెలుస్తుంది కదా. ఎవడైనా ఒక వ్యక్తి ఇంత పెద్ద బహిరంగ సభలో రాష్ట్రానికి మేము 3 కలిసినందుకు లాభం ఏముంది? ఏ ఒక్కరు చెప్పలేదు. ఇక్కడ పైన ప్రధాని చెప్పలేదు, చంద్రబాబు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. సరే, పవన్ కళ్యాణ్ గురించి రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి విషయాలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ట్యాగ్ లైన్ మాత్రమే. తను డెప్త్గా తను రాజకీయాల్లో ఈ ఓ కార్యక్రమం జరిగిందని కానీ, పలానా పనులు చేశామని కానీ చెప్పే ఆలోచన మనం ఆ వ్యక్తి నోటి నుంచి కూడా మనం వినే ప్రయత్నం చేయకూడదు, అది వేరే విషయం. కానీ కనీసం రాష్ట్రానికి ఏం చేస్తాం రాబోయే రోజుల్లో చెప్పలేదు. మేము మాత్రం 15 ఏళ్ళు జస్ట్ ఈ జెండాలు జతగట్టి 15 ఏళ్ళు ఉంటే చాలు అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇది ఒక వ్యక్తి ఒక వేదిక మీద చేయాల్సిన ప్రసంగాలు ఇవి. కూటమిగా వచ్చి ఏం చేశారు ప్రజలకు? దాదాపుగా ఇప్పుడు 17-18 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్కటంటే ఒక ప్రాజెక్టులను శ్రీకారం చుట్టారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యాఖ్యలు అయితే చేశారో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆచరణలకు దింపారో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పట్టాల మీదకి ఎక్కించి పరిగెత్తించారో అవన్నిటిని మీరు ఎవాల్యుయేట్ చేస్తూ ఎలివేషన్ ఇస్తున్నారు వాటికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని చూపిస్తూ మీరు మళ్ళీ మీ ప్రచారం అదే అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని చెప్పారు. మరి ఈ అమరావతి అనేది రాజధాని మనకు ఆంధ్రప్రదేశ్కు లేదు కదా. వచ్చే ఎన్నేళ్లలో రాజధాని హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఎప్పటి నుంచి ప్రజలకు రాజధానిగా గుర్తింపు పొందుతుంది? అసలు రాజధాని అనేది ఎప్పటికైనా అవుతుందా, ఎప్పుడు అవుతుంది అనేది ఈ 3 ఏ సభలో చెప్పరు. పోలవరం, అమరావతి గురించి పదే మాట్లాడతారు కానీ ఎప్పటికల్లా ప్రజలకు జాతికి అంకితం చేస్తారో చెప్పరు. కేవలం వాళ్ళకి కావాల్సింది రాజకీయం, దోచుకోవడం, పంచుకోవడం, తినడమే అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి కనబడుతుంది అంటున్నారు వైసీపీ వాళ్ళు మాత్రం. ఖచ్చితంగా అదే కదా. కూటమి దాదాపుగా 15 ఏళ్ల నుంచి 15 ఏళ్ళు తక్కువ కాకుండా బలంగా ఉండాలి అంటున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. ఎవడు చీకొట్టినా, ఎవడు ఊంచినా సరే చంద్రబాబును కానీ మోదీని కానీ వదిలే పరిస్థితి లేదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటి? పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని వేలాడుతున్న రాజకీయ నాయకులు కానీ, డబ్బులు ఖర్చు పెడుతున్న ఏ ఒక్కరికి కానీ ప్రాపర్ అండర్స్టాండింగ్ అయితే లేదు. మీ పైసలు కానీ మీ కానీ గోవింద అవుతాయి అన్నది క్లియర్ కట్ట కదా. రాబోయే రోజుల్లో ఏదో పదవులు ఆశించో, లేకపోతే మనవాడు ఏదో ముఖ్యమంత్రి అవుతాడో అనుకుంటే మన నోట్లో బెల్లం పెట్టుకున్నట్టే కదా. ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పటికి కూడా ముఖ్యమంత్రి కాను, అలాగని నేను సింగిల్గా పార్టీని అభివృద్ధి కూడా చెయ్యను. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు చేయి పట్టుకునే ఉంటానంటున్నాడు, ఖచ్చితంగా మోడీ గారు చేయి పట్టుకునే ఉంటానంటున్నాడు. మరో 15 ఏళ్ళు మనం బలంగా ఉండాలంటున్నారు. ఈ మాట బహుశా చంద్రబాబు అని ఉంటే ఇంకా బాగుండేది.
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరో 15 ఏళ్ళు పవన్ గారితో కలిసి రాజకీయం చేయాలి, ఇలాగే కూటమి ఉండాలని చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ కోరుకోవడం లేదు. ఇక్కడ దరిద్రం ఏందా అంటే పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు కూటమి 15 ఏళ్ళు అంటే కూటమితో జత కట్టాలి. అంటే ఇక్కడ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అవసరం కన్నా పవన్ కళ్యాణ్కు మాత్రమే చంద్రబాబు టీడీపీ జనసేన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్కి మాత్రమే కేంద్రంలో ఉన్న పెద్దల చేయి పట్టుకుని నడవాల్సిన అవసరం ఉంది. ఇది పవన్ కళ్యాణ్ దాదాపుగా 10-15 ఏళ్ళ నుంచి రాజకీయాలను తిరుగుతూ చేస్తున్న పనులు ఇవి. బహుశా ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. రేపు పొద్దున ఇదే కూటమి నుంచి పవనే మొదటగా బయటకు వస్తే అప్పుడు ఎంత అసహనంగా ఉంటుంది, ఎంత గలీజ్గా కూడా ఉంటుంది. నువ్వే కదా అయ్యా చెప్పావు కూటమిని 15 ఏళ్ళు కలిసి ఉండాలని. ఈరోజు నువ్వే ఏదో పడకనో ఏదో సందర్భమో ప్రకృతి నిర్ణయమో ఏదో కార్యక్రమం వల్ల నువ్వు బయటకు రావడమే నిజంగా జరిగితే అప్పుడు నువ్వు ప్రజల ముందు తలెత్తుకునే పరిస్థితి ఉంటుందా? ఇలా తలెత్తుకునే పరిస్థితులు గతంలో నువ్వు చెప్పిన ఏ వ్యాఖ్యలకైనా పోనీ ఉన్నాయా? ఏది పడితే అది స్పీచ్ ఉంది కదా, ప్రజలు చూస్తున్నారు కదా, మాట్లాడుతున్నామని మాట్లాడుతూ పోతున్నారు కదా. ఇది డిజిటల్ యుగం. ఒక మాట మాట్లాడితే దానికి వెనక ముందు పర్ఫెక్షన్ అనేది ఉండాలి. రేపు పొద్దున దానికి దొరకకూడదు, ఎక్కడ చిక్కకూడదు. ప్రజల్లో మనం అసహనంగా అడ్డంగా నిలబడి నువ్వు ఆ రోజు ఇది మాట్లాడావు కదా, ఈరోజు ఇది చేస్తున్నావు కదా అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడేది దానికి ఇప్పుడు చేస్తున్న దానికి కామెడీగా వీడియోలు చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ గమనిస్తున్న ప్రజలకు నిజంగా ఈయన సమర్థవంతమైన నాయకుడా, అసమర్థత ఉన్న నాయకుడా అన్నది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనా ఈ వీడియోని అసలు ఎక్కడ షేర్ చేయండి.